నమస్తేనండి, నేను మీ రామకృష్ణ హామ్ ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారి గురించి ఒక అద్భుతమైనటువంటి ఫజిల్ వేసానండి. ఈ ఫజిల్లో ఇతని భవిష్యత్తు, అతను ఫ్యూచర్ ఏంటో మనకు అర్థమవుతుంది. శ్రీకాంత్ అనే పేరు SRIKANTH. కొంతమంది శ్రీకాంత్ అనే పేరు SREEKANTH అని కూడా రాసుకుంటారు. మీరు ఇది రాసుకున్నా వాల్యూస్ సేమ్ ఇవే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూస్ అనేది ఈ 9 గదుల బాక్స్ లో వేయండి, సరిపోతాయి అంతే. ఈ వాల్యూస్ నేను ఏమి ఇచ్చానో, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఇక్కడ వేసానో, ఈ వాల్యూస్ కూడా ఇక్కడ వేసినా ఇవే వస్తాయి, వేరే చేంజెస్ అయితే ఉండవు. సో ఈ శ్రీకాంత్ అనే ప్రొనౌన్సియేషన్ లో ముఖ్యంగా ఇప్పుడు ఫిల్ అయినటువంటి 9 గదుల బాక్స్ లో ఫిల్ అయినటువంటి అన్ని కూడా అతనికి అదృష్టాన్ని కలిగిస్తాయి. ఫిల్ కాని బాక్సులు అన్ని కూడా దురదృష్టాన్ని ఇస్తాయండి. ఇప్పుడు ఒకటి ఫిల్ అయింది, శ్రీకాంత్ అనే అతనికి వివాహం జరుగుతుందా అంటే జరుగుతుంది, కంపల్సరీ. శ్రీకాంత్కు వివాహ యోగ్యత ఉంది. మరి వివాహం జరిగిన తర్వాత సంతాన యోగ్యత ఉందా అంటే ఉంది. సంతాన యోగం ఉంది. తర్వాత రిలేషన్షిప్ ఉందా అంటే 3వ నంబర్ ఫిల్ అయింది, రిలేషన్షిప్ కూడా ఉంది. ఇకపోతే 4 రుణబాధలు అనేది ఉన్నాయంటే రుణబాధల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా మరి శ్రీకాంత్కు ఉండే అవకాశాలు ఉంటాయి. సొంత గృహ నిర్మాణ యోగం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి శ్రీకాంత్కి. తర్వాత 6 చదువులో అతని చదువుకున్న దానికి అతనికి సరైన ఉద్యోగ ప్రాప్తి అనేది కూడా దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ డబ్బా ఖాళీగా ఉంది, చూశారు కదా. ఖాళీగా ఉన్నాయని నెగిటివ్కు సంబంధించినాయండి. ఇక 7 వ్యాపారం. ఒకవేళ శ్రీకాంత్ ఎవరితోనైనా వ్యాపారం చేశాడు అనుకోండి, మొత్తం శూన్యం అయిపోతుంది, 0 అయిపోతాడు. ఇతనికి ఏమైనా హెల్త్ సమస్యలు ఉన్నాయా? 8 ఆరోగ్య సమస్యలు చూపెడుతుంది. ఆరోగ్యం అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు, చిన్న సమస్యలు ఆరోగ్యంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడతాడు. మైగ్రేన్ కానీ, తలనొప్పి కానీ, బ్యాక్ పెయిన్ కానీ, ఇలాంటి సమస్యలతో ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది ఉంటుందని చెప్పడం. ఒకవేళ శ్రీకాంత్ విదేశాలకు వెళ్తే బాగుపడతాడంటే అక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు, మొత్తానికి లాస్ ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మరి శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఏ రాశి వారు అవుతారు? తులారాశి వారు అవుతారు. యాక్చువల్గా శ్రీకాంత్ అనే పేరు 120 డిగ్రీలోనే ఉందండి, 120 డిగ్రీస్లో ఉండే. అసలు మనకు కావాల్సిన డిగ్రీస్ ఏంటంటే ఈ పేరు బలాన్ని పెంచాలంటే 270 నుండి 360 డిగ్రీస్ మధ్యలో ఈ పేరును మనం మ్యాచ్ చేసి దాని గ్రాఫ్ వేయాలి. అప్పుడు తినకి ప్రాణశక్తి లభిస్తుంది శ్రీకాంత్కు. అప్పుడు మీరు చేస్తున్నటువంటి పనిలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, చదువులో అభివృద్ధి, ఉద్యోగం చేస్తే అభివృద్ధి, ఇలా అన్నింటా అభివృద్ధి అనేది కూడా ఖచ్చితంగా శ్రీకాంత్కి వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక మనం గమనించినట్టయితే శ్రీకాంత్కి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. అంటే ఆదాయ వనరులు తగ్గిపోయాయి ఇక్కడ ఈ సంవత్సరం. స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరంలో ఆదాయ వనరులు తగ్గిపోయాయి, ఖర్చు పెరిగిపోయింది ఇక్కడ. రాజపూజ్యం 1, అవమానం 5 అంటే కష్టపడి మంచి పనులు చేసి అన్ని విధాలుగా సవరించుకొని వస్తే అదనే అవమానం ఎక్కువ చెందే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రోధీనామ సంవత్సరంలో శ్రీకాంత్ గనక మనం చూసినట్టయితే కోపం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్. అదేవిధంగా నేను మీ మంచి గురించి చెప్తున్నానండి. ఈ యొక్క శ్రీకాంత్ అనే వ్యక్తి కనుక మరి ఈ సంవత్సరానికి, క్రోధీనామ సంవత్సరానికి నవనాయకులలో చూస్తే మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కనుక మీరు శని హోమం కనుక చేయించుకున్నట్టయితే తప్పకుండా మీకు అన్నింటా విజయం కలుగుతుంది. ఒకవేళ మీరు శని హోమం జరిపించుకోవాలనే ఆలోచనలో ఉంటే మీరు ఒకసారి ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి మే 4వ తారీఖున శని హోమం అని కూడా పండితులతో ఆ శని హోమం మీరు ఎక్కడున్నా కూడా జరిపించుకోవచ్చండి. ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కడం అనేది కూడా లేదు. కాబట్టి అతని పేరులో బలాన్ని పెంచుకొని అతని పేరును 270 నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును సరి చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరి పేరైనా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా మీ పేరు మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఆ పేరు కూడా నేను తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.